ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను డౌన్కి అయితే ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. రీజన్ ఏంటంటే మార్కెట్ చూడండి లోయర్లో అయితే ఫామ్ చేస్తుంది. అయితే ఇక్కడ వరకు అయితే మార్కెట్ రావాలి. మార్కెట్ చూడండి లోయర్లో, సో చూడండి ఇక్కడే మనకి డౌన్ సైడ్ వచ్చింది. సో టార్గెట్ అయితే కింద ఉంది, కింద వరకు మార్కెట్ రావాలి. సో నేను అందుకే డౌన్ కోట్ రేట్ తీసుకున్నాను. సో ఇది డీప్ విన్ అనమాట. మార్కెట్ ఎలా వెళ్తుంది ఏంటి మనం చూసుకోగలిగితే ఈజీగా మనకి విన్నింగ్ ట్రేడ్ అయితే దొరుకుతుంది. ఓకే, ఇది విన్. వెళ్ళిన తర్వాత మార్కెట్ లోయర్లో చేసింది. ఇప్పుడు ఎం ప్యాటర్న్ ఏ ఎం ప్యాటర్న్ చేసింది, ఈ ఎం ప్యాటర్న్ చేసింది. సో ఇలా వెళ్ళింది మార్కెట్. ఓకే.